సింగపూర్ వేదికగా డిసెంబర్ 12న జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం గుకేష్ దొమ్మరాజు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించిన గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో గుకేష్ 11,45,00,000 రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. అయితే ఇందులో నుంచి దాదాపు 4,67,00,000 రూపాయలు ఆదాయపు పన్నుగా చెల్లించాల్సి వస్తుందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలైంది. గుకేష్ తన ప్రైజ్ మనీ నుంచి 4,67,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో నెటిజన్లు కేంద్ర ప్రభుత్వంపై, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై విమర్శలు గుప్పించారు. ఇది దారుణమంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గుకేష్ ఆదాయ పన్ను మాఫీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. పవర్ ఆఫ్ సోషల్ మీడియా మీమ్స్ అనే క్యాప్షన్తో శీతల్ రిజ్వానీ అనే యూజర్ ట్యాక్స్ లేదు, ఆర్థిక శాఖ నుంచి గుకేష్కు కానుక, దాదాపు 4.67 కోట్ల పన్ను మాఫీ అని రాసి ఉన్న గుకేష్ ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటో కూడా వాడారు. అనంత్ లాథా అనే ఎక్స్ యూజర్ డిసెంబర్ 20న ఇదే విషయమై ఓ పోస్ట్ చేశారు. గుకేష్ పన్ను మాఫీ విషయమై సజగ్ టీం గూగుల్లో సెర్చ్ చేయగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఏ మీడియా సంస్థ కూడా ఈ మేరకు కథనాలు రాయలేదు. అయితే తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆర్ సుధా గుకేష్ ప్రైజ్ మనీపై పన్ను మినహాయింపు కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు సజగ్ టీం గుర్తించింది. ఎన్డీఏ సర్కారు గుకేష్ ప్రైజ్ మనీపై పన్ను మినహాయింపు కల్పించాలని కోరుతూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసిన తమిళనాడు ఎంపీ ఈ లేఖను డిసెంబర్ 18న ఎక్స్లో పోస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం గుకేష్కు 5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించిందని, అలాగే కేంద్రం కూడా నగదు బహుమతితో పాటు జాతీయ అవార్డును గుకేష్కు ప్రకటించాలని ఆమె కోరారు. గుకేష్ ప్రైజ్ మనీపై పన్ను మినహాయింపు ఇచ్చే విషయమై కేంద్రం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని India.com అనే వెబ్సైట్ అనంత్ లాథా సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా ఓ కథనం రాసింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(17)(a) ప్రకారం గుకేష్ ప్రైజ్ మనీకి పన్ను మినహాయింపు ఉంటుందని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు ఇచ్చే నగదు బహుమతులకే వర్తిస్తుందని, గుకేష్కు నగదు బహుమతి ఇచ్చింది అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ అని మా పరిశోధనలో తేలింది. ఇది అంతర్జాతీయ చెస్ పాలక సంస్థ కాబట్టి దీనికి పన్ను మినహాయింపు వర్తించదు. కాబట్టి సెక్షన్ 10 ప్రకారం గుకేష్ ప్రైజ్ మనీకి ఆదాయ పన్ను మినహాయింపు వర్తించదని బిజినెస్ టుడే అనే ఇంగ్లీష్ వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. గుకేష్ చెస్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీపై కేంద్రం పన్ను మాఫీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఇది తప్పుడు ప్రచారమే. కాంగ్రెస్ ఎంపీ ఈ విషయమై ప్రధాని, ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. కానీ పన్ను మాఫీ చేస్తున్నట్లు ఈ కథనం రాసే సమయానికి కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.